వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భవానీ చందన. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్టయితే చీరాల నియోజకవర్గంలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా సాధన శిబిరం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి మహిళా సభ్యులు, సేవాదళ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర, కుటుంబ విలువలు, ఆధ్యాత్మిక సాధన, నిస్వార్థ సేవపై నేతలు ప్రసంగించారు. గిరిజన గ్రామాలకు మెడికల్ కేర్ కిట్లు అందజేయగా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. త్రికరణ శుద్ధితో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. మీరు మాకు ప్రసాదించిన 7 శక్తులతో భక్తితో క్రమశిక్షణతో అంకిత భావముతో మీ పాద పద్మాలకు సమర్పించుకుంటున్నాము. కరిష్యే వచనం. అడిగితే అవును సార్ నేను కూడా చూశానండి, మేము ఈ గ్రామ సేవలు చేస్తున్నాము. ఆ గ్రామ సేవల్లో ఈ 14 జిల్లాలో కాకుండా 26 జిల్లాలో కూడా గ్రామ సేవలు అవుతాయి. కానీ ఈ 14 జిల్లాల్లో ఈ సత్యసాయి ఉమెన్ ట్రైబల్ ఉమెన్ హెల్త్ ఇది ఏంటంటే మనము ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అందుకని ఏం చేస్తున్నామంటే ఆ గ్రామంలో ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళకి డేటా తీసుకున్నాం. ఆ ఊర్లో 2 ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు, 5 ఉన్నారు. వాళ్ళ డేటా వాళ్ళ వివరాలు తీసుకున్నాము. అలాగే బాలింతలు కూడా అంటే డెలివరీ అయ్యి పిల్ల పాపలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ బాలింతల తాలూకా డేటా కూడా మనం తీసుకున్నాం. అనకాపల్లి పట్టణంలోని శ్రీ సత్యసాయి లక్ష్మి గ్రాండ్ ఏసీ ఫంక్షన్ హాల్లోని 81వ డివిజన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ గౌరీ, పిఎస్ఎస్ డైరెక్టర్ కండ్రెంగుల నూకేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు పీల గోవింద సత్యనారాయణ మరియు బత్తుల తాతయ్య బాబు, మల్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్ తదితరులు హాజరై నూకేశ్వరరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని జరుపుకున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏఐటీయూసీ కార్యాలయంలోని అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అగ్రిగోల్డ్ కస్టమర్లు అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవీ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయడం బాధితులకు శుభపరిణామమని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితుల డిపాజిట్ల చెల్లింపులు త్వరితగతిగా పూర్తి చేయాలి అని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సిపిఐ నాయకులు, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కేబినెట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ అంశం మీద తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. గత 12 సంవత్సరాల కాలంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం మేము చేస్తున్న పోరాట ఫలితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము గత 2 నెలల క్రితం మేము విజయవాడలో చేసిన ధర్నా కార్యక్రమం సందర్భంగా మిఠాయిలు పంచుకున్నాం. అలాగే ఈ సందర్భంగా ఇంత మంచి వార్తను వినిపించిన ముఖ్యమంత్రి గారికి, అలాగే దాన్ని సహకరించిన మంత్రులకు, అలాగే వర్ల రామయ్య గారికి, P4 ఉపాధ్యక్షులైన కుటుంబరావు గారికి, అలాగే ముఖ్యంగా సిఐడి చీఫ్ ఎవరైతే ఏడీజీ ఉన్నారో అయ్యనార్ గారు, అగ్రిగోల్డ్ అంశం రాష్ట్ర అధ్యక్షుడిగా ఈవీ నాయుడు, నేను మా పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి సిపిఐ కార్యదర్శి మన్మథరావు గారు, గౌరవ అధ్యక్షులు ఆర్వీఎస్ కుమార్ గారు, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గంబలి శ్రీనివాసరావు గారు, జిల్లా
ప్రధాన కార్యదర్శి ఎస్ఏబి అనంతరావు గారు, అలాగే సంవత్సర మిత్రులు గోపనాయుడు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శ్రీ కోటదుర్గ ఆలయంలో యోగా కార్యక్రమం నిర్వహించారు. ధనుంజయ గురూజీ ఆధ్వర్యంలోని ఖుషి యోగా కేంద్ర సభ్యులు యోగా సాధన చేశారు. ఇక యోగా మాస్టర్ బి రామ్మోహన్ యోగా ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో జనార్దన్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మనం 3-4 రోజులు నిత్య యోగ సాధన కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఏదైతే నేర్చుకున్నాం ఆ ప్రచారం చేయడంలో భాగంగా ఈ యోగాను మనము బయట ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మన పంతులు గారు ఈవో గారు కోరిక మేరకు ఈ రోజు మనం ఇక్కడ యోగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందుకోసం మంచిగా ఈరోజు కామన్ యోగా ఒక 1 అవర్ పాటు మంచిగా సాధన కొనసాగిస్తున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ ఆత్మీయులు. ఇప్పుడు మంచిగా యోగ సాధన మొదలు పెడతాం. అందరం 2 చేతులు నమస్కారం వదిలించుకున్నాం. కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలంలోని దుర్గంధభరితంగా మారిన చెత్తను తొలగించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ వెలగ వెంకటకృష్ణరావు చొరవతో పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో చెత్తను శుభ్రం చేశారు. తడవ నది ఒడ్డున బ్రిడ్జ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు గ్రామ ప్రజల ఉపశమనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. కోటనందూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలోని తాండవ నది బ్రిడ్జి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంటే షాపుల వాళ్ళు కానీ మరి మాంసం కొట్లు ఇవన్నీ కూడా ఈ తాండవ నదిలో పోయటం జరిగింది. ఇదంతా దీని మీద మరి ప్రజల దగ్గర నుంచి పీజీఆర్లో ఒక అర్జీ రావడంతో అది మరి మన డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి వారి స్థాయి లాగిన్లో ఉండటంతో అది 7 డేస్లో క్లియర్ చేయడానికి మనకి అవకాశం ఇచ్చారు. దాని మీద మరి మనకి ఇక్కడ ఏంటంటే మన రోడ్డును ఆనుకొని ఉన్న మనకు బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి దగ్గర ఈ వర్తకులు, ప్రజలు అందరూ కూడా వారు వాడిన వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి బ్రిడ్జి దగ్గర పోయడం అనేది జరుగుతుంది. కోరడం జరిగింది సెక్రటరీ గారు. దాని మీద నేను స్పందించి ఈరోజు జేసీబీని ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ ట్రాక్టర్ మీద జేసీబీతో లోడ్ చేసి అది ఎక్కడో దూరంగా పారబోసేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శుభ్రం చేసిన ఈ ప్రదేశాన్ని కంటిన్యూగా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయమనగా ఇక్కడ చెత్త పోసే ప్రదేశం కాదు, కాబట్టి ఇక్కడ చెత్త పోయొద్దని చెప్పి నా మనవి. ప్రత్యేకంగా బిమిలి నియోజకవర్గం మధురవాడ జంక్షన్లోని గూడ్స్ వ్యానుల స్టాండ్లోని డ్రైవర్లు డీజిల్, పెట్రోల్, సిఎన్జి, ఎల్పీజీ ధరల పెంపును నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామనమూర్తి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన ధరలను భారీగా పెంచి వాహనదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే రద్దు చేయాలని, డ్రైవర్ల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 9న జరిగే రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, టోల్ పంజాబ్ ఫీజులు పెంచి డ్రైవర్లకి కంటి మీద కునికి లేకుండా చేస్తున్నటువంటి విప్లవం ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు చొరవ తీసుకొని ఈ పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్, కమర్షియల్ గ్యాస్ రద్దు చేయాలని చెప్పి వ్యాన్ల మీద పెంచినటువంటి టోల్ పంజాబ్ ఫీజులు, గ్రీన్ ట్యాక్స్, అదేవిధంగా రోడ్ ట్యాక్స్ 30% తగ్గించి డ్రైవర్లకి జీవనోపాధి జీవించే హక్కు కల్పించాలి. డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలి. డ్రైవర్లకు జీవించే హక్కు కల్పించాలి. మేము మనుషులవే, మమ్మల్ని బతకనివ్వండి. మేము మనుషులవే, మమ్మల్ని బతకనివ్వండి. పెంచిన డీజిల్, ఇన్సూరెన్స్ ధరలు రద్దు చేయాలి. పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు రద్దు చేయాలి. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాడతాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ 20వ వార్డులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సభ ఫ్లెక్సీలో మాజీ ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్సీ కేసీఆర్ ఫోటో లేకపోవడం ప్రోటోకాల్కు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.
ప్రణాళికలో భాగంగా వార్డు సభ 20 వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. సంతోషం. ఎందుకంటే వార్డు సభలు పెట్టినప్పుడు వార్డు యొక్క ప్రజలను నోటీసులకు తీసుకొని ఆ నోటీసులు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిష్కరించిన తర్వాతనే మళ్ళీ ఇంకొక వార్డు సభ పెట్టాలి. మళ్ళా ఏదైనా వార్డు సభ పెడితే మా యొక్క కేసీఆర్ ఎమ్మెల్యే సార్ యొక్క ఫోటో పెట్టాలని చెప్పి నేను ఒక టీఆర్ఎస్ కౌన్సిలర్గా నేను ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాను. ప్రజా మార్కెట్ గల్లీ నుంచి పెంటాచారి హాస్పిటల్ వరకు మాన్యువల్స్ మొత్తం డౌన్ అయిపోయినాయి. అవి కొంచెం మేము కూడా మున్సిపల్ దృష్టికి తీసుకోవడం జరిగింది, కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి వార్డు సభలో చెప్పిన సమస్యలను మీరు నెరవేర్చి మా యొక్క పేరు తేవాలని చెప్పి వార్డు 20 వార్డు ప్రజల తరపున నేను కావాలని చెప్పి వార్డు 20 వార్డు ప్రజల తరపున నేను ఒక కౌన్సిలర్గా వినిపించుకొని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని. బాపట్ల జిల్లాలోని ఉప్పరపాలెం రైల్వే గేటు వద్ద ఆర్ఓబి జంక్షన్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సూర్యకళ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణంతో పాటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. గతంలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కోసం వైఎస్ఆర్సీపీ తరపున కోరిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రజలకు అనుకూలమైన పరిష్కారం ఎంపిక చేయాలని సూచించారు. నేర్చుకుంటూ ఆ రోజు అన్ని అయిపోయి నాకు అన్ని తెలిసినది ఎప్పుడు ఉండకూడదు. ఈరోజు విధానంగా గుర్తుకొచ్చింది ఏంటంటే మొన్న ఈ మధ్య సోషల్ మీడియాలో ఎంపీ గారు ఉప్పరపాలెం గేట్కి ఫ్లైఓవర్ రాబోతోందని పెట్టాడు. అక్కడ కొంతమంది తెలుగుదేశం నాయకులు పాపం వాళ్ళు చంపులు గుద్దుకుంటా ఉన్నారు. మాకు వచ్చింది వాళ్ళు చేయలేకపోతే మేము చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అర్థం కదా, చూస్తున్నారా, బాగుంది ఇప్పుడు అయిపోయింది అంటారు. అసలు విషయం ఏంటిరా, ఏం జరగబోతోంది, దాంట్లో ఏం రాసుకున్నా లేదు. నేను ఒక రెస్టులు వేసుకొని పడుకుంటే పరిస్థితి నాకు వచ్చి ఇంద్ర ఏమవుతుందిరా, రేపు ఎట్లా చేయాలరా, ఇది నేను కూడా బాగు చేసే పరిస్థితి కాదు కదా, మొత్తానికి పోతుంది కదా. నా థ్యాంక్స్ ఏంటి అక్కడ వాళ్ళు ఎవరికి లేదు. ఏదో వస్తుందంటలే, వస్తుందంటే ఏం వస్తుంది, ఏంటి అవుతుంది, ఎవరు చెప్పాలి? ఎమ్మెల్యే అవుతాం అనుకున్నారు ఒకటే చెప్పాలా? మనకేం సమాజంలో మనకేమి బాధ్యత లేదా? మనం విషయాలు తీసుకొని మాట్లాడుకోవద్దా? ఇది ఆర్ఓపి అంటే ఏంటి? ఆల్రెడీ జమ్మలపాలెం గేట్ ఒకటి దగ్గర ఆర్ఓపి ఉంది కదా, అక్కడ పడతాం. రఘుపతి గారికి చెప్పాం, ఆ రోజు మున్సిపాలిటీ వాళ్ళతో రైటింగ్లో ఇచ్చాం, కొంచెం నీళ్లు అవుతాయి అన్నారు. హైట్ తగ్గించినా పర్వాలేదు, లైట్ వెహికల్స్ వస్తే చాలు అన్నప్పుడు ఆ రోజు అటు పక్క మెడికల్ కాలేజ్ కడతా ఉన్నాం. కనీసం అంబులెన్స్ పోవాలి, అంబులెన్స్ పోవాలంటే 7 అడుగుల 2 అంగుళాలు ఉంటే చాలు. అయినప్పటికీ వానాకాలంలో ఆ 2 నెలలు ఎక్కడైనా వర్షాలు నీళ్లు పడితే ఆ నీళ్ళని మనం తోడిపోయడానికి మున్సిపాలిటీ చేత అండర్టేకింగ్ ఇప్పించాం. ఆ 2 నెలల కోసం 10 నెలలు మనం కష్టపడాలా? అసలు దాన్ని ఎత్తేయాలా? ఏంటిది? సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన బాకీ స్వామి లావణ్య దంపతుల కుమారుడు ఇషాంత్ తెలంగాణ క్రికెట్ ప్రీమియర్ లీగ్లో హైదరాబాద్ ఛాంపియన్ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘం యువ నాయకుడు విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ శాలువాతో కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. క్రీడా ప్రతిభతో మరింత రాణించి గజ్వేల్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. మన గజ్వేల్ పట్టణం నుంచి క్రీడాకారుల్లో క్రికెట్లో T20లో సెలెక్ట్ అయిన ఈశాంత్కి అభినందనలు తెలియజేయడానికి వచ్చాం. చాలా కష్టపడి 6-7 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా నిరంతర పోరాటం, తండ్రి యొక్క కృషి కూడా దీంట్లో చాలా ఉంది. దీంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా అభినందనీయం. దీంతో పాటు క్రీడా దాంట్లో కూడా క్రీడాభివృద్ధి కూడా ఉంటే బాగుంటుంది. యువత తప్పుదో పట్టకుండా ఇట్లాంటి కార్యక్రమాల్లో యువత ఫిజికల్ యాక్టివిటీలో ఉంటే ఇట్లాంటి మంచి అభివృద్ధి చెందడానికి, క్రీడా రంగంలో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం ఉంటుంది. మంచి క్రీడాకారునిగా పేరు తెచ్చుకోవాలని, మన గజ్వేల్ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాను. ఉన్నత శిఖరాలకు ఎదగాలి. నెక్స్ట్ కమింగ్ ఇయర్లో వచ్చే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డులలోని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వార్డుల సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన్ బాలామణి భాస్కర్ మాట్లాడుతూ
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఫోన్లు చేస్తుంటారు. సంపత్ గారు అయితే 30 కోట్ల నిధులు రిలీజ్ చేస్తే మేము ఆలేరును డెవలప్ చేసుకుంటామని కోరడం జరిగినది. వాళ్ళు కూడా స్పందించి తొందరలోనే ఈ 1-2 రోజుల్లోనే అయిపోతుందంట. అది కూడా పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ నెల మంత్ ఈ లాస్ట్ వరకనే పనులలో ఎలాంటి మీరు మా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా చేయరా అని మీరు ఎలాంటి అపోహలు చెందొద్దు. ఎవరు కూడా అట్లా బాధపడద్దు. మేము పార్టీలకు అతీతంగానే చేస్తాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సంపత్ గారిని సహకరించండి. సంపత్ గారికి చెప్తే తను మా దృష్టికి తీసుకొస్తాడు. పెన్షన్లు ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, వాటర్ డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఊరిల సమస్య ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మార్చిలో అంటే 3 నెలల క్రితం మనం ఈ ప్రోగ్రామ్ని ఇదే స్థలంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ఇట్లాంటి సభలు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే అదేదో మున్సిపల్ అధికారులకు, ఆర్పీలకు, వార్డు సభ్యులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఆంజనేయులు గారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలాంటి టెన్షన్ అవసరం. అనకాపల్లి జిల్లా జానకిపురం ప్రాథమిక వ్యవసాయ సహకారక పరపతి సంఘంలో ఆర్థిక అవకతవకల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్సన్ ఇన్ఛార్జి బలిజీ మహారాజ్ శ్వేతపత్రం విడుదల చేసి సుమారు ₹1 కోటి నిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సంఘంపై వస్తున్న ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని ఆయన సవాల్ విసిరారు. సొసైటీని నడిపిస్తూ ఉన్నాను. ఎందు గురించి అంటే మాకు ధ్యేయం ఒకటే, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకుంటే కూటమి ప్రభుత్వం అవ్వచ్చు, మేము ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ఈ విధానం చేస్తున్నది మాకు అర్థం కావట్లేదు. అలాగే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అవినీతి జరిగింది అంటున్నారు. అధికారంలో అందరూ ఉన్నారు, మరి దాన్ని నిగ్గు తేల్చొచ్చు కదా, తేల్చవలసిన అవసరం మనకు ఉంది కదా, మన బాధ్యత అది. మరి దానికి ఎందుకు కాస్తున్నారు? అలాగే ఈ సొసైటీని కొంతమంది గతంలో ఉన్నటువంటి పాలకవర్గం అవ్వచ్చు, అలాగే 2025లో వచ్చిన తర్వాత నేను ఇప్పటి వరకు కూడా సీకేసీ లోన్స్ 43,64,850 అది లోన్ చేసాం. అలాగే ఎస్టీ అదర్స్ లోన్స్ ₹1,68,85,676 సీకేసీ ఎస్టీ లోన్స్ చేసాం. ఎందు గురించి అంటే మీకు పెట్టే విధానంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతో ఏంటి సొసైటీ మీద వచ్చి గతంలో అంటే మీరు రాకముందు అవకతవకలు ఎంత జరిగిందని మీకు ఒక మాకు నిర్ధారణ వచ్చేటప్పటికి గతంలో మా సొసైటీ 6 కోట్ల టర్నోవర్ అయిందండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే ₹1 కోటి చిల్లర అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు దృష్టికి ఇంకా పూర్తిగా ఎంక్వైరీ అవుతుంది. శ్రీకాకుళం అర్బన్లోని జిల్లా ఎక్స్ సర్వీసెస్ మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని కొత్త రోడ్డు ఆర్మీ క్వాంటీన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రం మజ్జిగ వితరణ కార్యక్రమం 40 రోజులు పూర్తి చేసుకుంది. బాటసారులు, వాహనదారులు, మాజీ సైనికులకు ఉపశమనం కలిగించేందుకు ఈ సేవా కార్యక్రమం నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటాకన్ తెలిపారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, వీర నారీమణులు, ఫెడరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. టుడే మన కటకం గారి ఫ్యామిలీ చలివేంద్రంలో సేవాదీనికి వచ్చారండి. కటకం పూర్ణచంద్రరావు అండ్ వాళ్ళ పిల్లలు, మిస్సెస్ అందరూ వచ్చారు. ఇది నేటికి 40వ రోజు. లోపలికి వెళ్ళారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన మీడియా సమావేశంలోని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతమోహన్ మాట్లాడుతూ రాజకీయ అంశాలు, ప్రజా సమస్యలు, పార్టీ విధానాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులపై స్పందిస్తూ ప్రజలకు అనుకూల పాలన అవసరమని ఆయన పేర్కొన్నారు. న్యూస్ ఛానల్లో తప్ప గ్రౌండ్లో ఎక్కడా లేదు. 17 సంవత్సరాల్లో వారు సాధించింది నాకు ఏమీ కనపడలేదు.
ఆయన కుప్పం నియోజకవర్గం 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉంటూ ఏముంది అక్కడ? కనీసం ఒక ఇడ్లీ కొట్టు లేదు. ఎవరు పోయి చూడటం లేదు. నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇది వాస్తవాలు. ముగ్గురు విఫలమయ్యారు. మోడీ విఫలం, భారతీయ జనతా పార్టీ విఫలమైంది చేస్తూ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాబోయే వారం లోపల పిఆర్సీని ప్రకటించాలని నేను శ్రీకాకుళం నుంచి డిమాండ్ చేస్తున్నా. మూడో విషయం, తిరుపతి విమానాశ్రయం నేను కష్టపడి తీసుకొని వచ్చాను. ఆ రోజు నా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు. నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కలిశాను. చెట్లు కొట్టేశాడు. ఒక్కొక్క చెట్టు 300-400 సంవత్సరాల చెట్లు. అక్కడ ఆదివాసీలు ఉన్నారు. 4000 మంది ఆదివాసీలు ఉన్నారు. వాళ్ళందరినీ ప్రతిరోజు సముద్రంలోకి దూసేస్తున్నారు. ఎందుకు? 40,000 విల్లాలు కడుతున్నాడు అక్కడ. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొస్తున్నాడు. ఒక సీ పోర్ట్ని తీసుకొస్తున్నాడు. అక్కడ ఒక పెద్ద శ్రీలంక లాంటి దేశాన్ని తయారు చేసుకుంటున్నాడు నరేంద్ర మోడీ. అదానీలు. ఎవరి అదానీ? నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన యాత్రికులు ఉత్తర భారత పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్లిన ప్రైవేట్ బస్ బీహార్ రాష్ట్రం ఔరంగాబాద్ సమీపంలోని లారీ ఢీకొని ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆత్మకూరు సగం ప్రాంతాలకు చెందిన 3 మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అబ్బాయి పిల్లోడు అప్పటి నుంచి పోయి మాకు చెప్పాల ఇలా జరిగితే మనం భయపడతాం. వచ్చి తిరుపతి కలిసి అభయానికి ఆకలి పెడుతుంటే అప్పుడు లేచాం. అప్పుడు ఇటు జరిగింది. నేను కూడా చెప్పినాను వాడికి మాట్లాడింది మొన్న నిన్న అసలు మాట్లాడాలి. శనివారం ఆదివారం అసలు మాట్లాడాలి. ఆదివారం మాట్లాడాల. శనివారం నా బంగారు కోడలు, నా బంగారు కోడలు ఒక్కటి. ఆ ఒక్కదాన్ని ఆ గుండెల్లో నిప్పులు పోయా. నా బట్ట ఇంటికి తెచ్చపోయావురా. నన్ను తెచ్చపోయి ఉంటే చెప్పు దాన్ని. ఎంతో బాగుండేది కదా. గమ్ముకుండు ఏడబాకు వాడు పరిస్థితి ఏం అనుకోండి. గమ్ముకుండు వాళ్ళ పరిస్థితి ఏం లేదు. మీడియాలో నాకు కొట్టుకు కళ్ళు లేదు దాన్ని నన్ను చేసే బాగుండదా. మనం వచ్చి నేను ఉన్న చూడండి అని పోతుంది. నన్ను చేసే బాగుంది కదా. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కార్లమ్మ గ్రామం నేతాజీ నగర కాలనీలోని అడ్డుబగ్గి గడ్డపై నిర్మించిన చెక్ డ్యాంను ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాముల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు సాగునీటి సమస్యలు తగ్గుతాయని తెలిపారు. రైతు సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 తెలుగు న్యూస్. విచ్చేసి ఈ సదస్సును